చూసారు కదండి, వావ్, చాలా టమాటా రైస్ రెడీ అయిపోయింది. సింపుల్, టేస్టీ, వావ్. చూసారు కదా, యమ్మీ అండి. స్మెల్ అయితే అదిరిపోయింది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సింపుల్ అండి. చూసారు కదా, టమాటాని మనము ఒక 3-4 టమాటాలు తీసుకోవాలండి. తీసుకుని అందులో గార్లిక్ వలుచుకుని గార్లిక్ యాడ్ చేసుకుని, ఒక రెడ్ చిల్లీ కానీ లేకపోతే మీ ఇష్టం. అది రెడ్ చిల్లీ నేను యాడ్ చేసుకున్నాను, నాకు కొంచెం స్పైస్ ఇష్టం అని యాడ్ చేసుకుని మనం మిక్సీ వేసుకోవాలండి. ఒక రైస్ కుక్కర్ తీసుకోవాలి. అందులో మనము గీ యాడ్ చేసుకోవాలండి. హాఫ్ గీ హాఫ్ ఆయిల్ యాడ్ చేశాను నేను. అందులో ముందు మనం ఏం చేయాలంటే కొంచెం బ్లాక్ జీరా వేసుకోవాలండి. బే లీఫ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినిచ్చాక అందులో మనము పొటాటోస్, అంటే పిల్లలు బాగా లైక్ చేస్తారండి. ఉత్త టమాటా రైస్ కన్నా పొటాటో అయితే ఇష్టం అని చెప్పి పొటాటోస్ వేసాను నేను. మనము ఆ జీరాతో పాటు మనము 3-4 లవంగాలండి, ఒక 3-4 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసానండి. అప్పుడు ఆనియన్స్ వేసి వేయించుకున్నాక మనం పొటాటోస్ కట్ చేసుకుని పొటాటోస్ అవి కూడా వేసుకోవాలండి. వేసుకుని అందులో పేస్ట్ ఉంది కదండి, మనం టమాటా పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా వేయించాలి. వేయించాక అందులో మనము 1 or 2 cups రైస్ మీ ఇష్టం అండి, మీరు వేసుకున్న దాన్ని బట్టి. నేను 4 బిగ్ టమాటోస్ అండి, అందుకని నేను 2 cups రైస్ యాడ్ చేశాను. 2 cups రైస్, చక్క 1 కప్ రైస్కి 1 కప్పు బాస్మతి రైస్ కదండి, 1 కప్పు ఒక స్పూన్ సాల్ట్ పడుతుంది. ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక కప్కి 1 గ్లాస్ వాటర్ పడుతుందండి. అంటే స్మాల్ కప్, అంటే మనం 1 కప్పు తీసుకున్నామంటే దాంతో మనం ఈక్వల్ క్వాంటిటీ 1.5 to 2 cups, అంటే తలగొట్టి 2 కప్పులు వాటర్ పడుతుంది. చూసారు కదండి, లేకపోతే మరి బిర్స్ ఎక్కువైపోతుంది, లేకపోతే మెత్తబడిపోతుందండి. అంటే మరి మీ రైస్ మీకు అలవాటు ఉంటుంది కనుక చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. సో రైస్ వేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని శుభ్రంగా మనము తినేయడమేనండి. చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.